సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కేసు అనేది భవిష్యత్తులో కూడా మిస్సింగ్ కేసుగా అలా నమోదైంది తప్ప పక్కా ఆధారాలు దొరకవు. ఎందుకంటే ఆధారాలు మాయం చేశారు, సాక్ష్యాలు ఇంకెక్కడి నుంచి వస్తుంది. నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ అంటున్నారే. నమోదు చేశారు. మీకు శవము బూడిదో లేదంటే దానికి సంబంధించి ఎవరైనా నిజాలు ఒప్పుకోనో మేము పలానా చేసాం లేదా పలానా కృష్ణానదిలో ఆల్రెడీ కలిపేసాం లేదా ఇసిరేసాం అని తెలిస్తేనే కదా దానికి సంబంధించి వచ్చేది. తెలియకపోతే ఒకసారి ఇది కొంచెం ఈ పాయింట్స్ అడగాల్సి వస్తుంది జనార్దన్ రెడ్డి గారు. ఇది మళ్ళీ మిస్సింగ్ కేసు అని చెప్పేసి చేతులు ఎత్తేసినా ఏం చేయలేమా? అంటే ఏం లేదు కదా, ఏ ఆధారం ఏ ఎవిడెన్స్ లేనప్పుడు మిస్సింగ్ కేసు అంటే ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది కదా. నేను చెప్పేది అదే సార్, మొదటి నుంచి నేను చెప్తున్నదే, అన్ని డిబేట్లో కూడా నా వర్షన్ అదే. సీసీ కెమెరాలది వైఫై ఉంటుందండి, వాటికి సీసీ కెమెరాలకు వైఫై ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లో రికార్డ్ అవుతుంది. లేదా ఆ వైఫై ఆపేశారండి, ఓన్లీ వాళ్ళ వరకే చూసుకున్నారు ఆ సీసీకి ఫుటేజ్. ఆ తర్వాత అవి కూడా డిలీట్ చేశారు. అక్కడ స్టోరేజ్ మాత్రమే ఉంది, ఇంకెక్కడ స్టోరేజ్ అయ్యే అవకాశాలు కూడా లేవు, తీసేశారు. ఇప్పుడు వాళ్ళ పేపర్లోని ఈనాడులోని రాసుకొచ్చారండి 1 year నుంచి అలా ఏంటి ఏమి రికార్డు కావట్లేదని. మే 1 నుంచి జూన్ 1 వరకు మొత్తం తీసేశారు. ఎవిడెన్స్ ఏమి ఉండవండి. రేపు ట్రయల్ కి వచ్చేసరికి ఎవిడెన్స్ ఏమి ఉండవు. నాగరాజు గారికి వాళ్ళకి తెలియదు ఏ కేసుని ఎలా మాయం చేయాలో. పోలీసు వాళ్ళకి రేపు శవం కానీ ఆ బూడిద కానీ ఏదైనా చిన్న ఎవిడెన్స్ కానీ దొరికితే మొత్తం ఇరుక్కుంటారు, నాకు తెలియదా? అందుకని నేను అన్న ముందస్తుగా పక్కా ప్రణాళిక ప్రకారం మొత్తం మాయం చేశారని. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఒక్క నిమిషం అన్న, ఎంక్వైరీ చేస్తే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్తో పాటు 2 కానిస్టేబుల్ వెళ్ళి ఒక ప్రైవేట్ వెహికల్లో మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొని వచ్చారనేది ఇన్ఫర్మేషన్. అవును, ఎవరు? ఒక 2 కానిస్టేబుల్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్. మరి నవీన్ ఎస్ఐ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఈ సిఐ చెబితే పనిచేయడుగా? కాదు, అది సిపి ఆధ్వర్యంలో పనిచేశాడు కదా. మరి ఇప్పుడు వరకు సిపి అసలు నోరు మెదిపాడు ఎక్కడైనా బయటకు వచ్చి? ఇన్ని రోజులు ఇష్యూ నడుస్తుంటే సిపి అనేవాడు విజయవాడలోనే ఉన్నాడు కదా, రాజశేఖర్ బాబు అనేవాళ్ళు ఉన్నారు కదా విజయవాడలోని సిపిగా. ఒక్కరోజన్న నోరు మెదిపాడా వచ్చి? ఆ తల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడలా, అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు మాట్లాడలా. ఎంత ఇష్యూ జరిగి సిపి మీద ఆరోపణలు వస్తున్నా సిపి నోరు తెరిచి ఈ రోజు వరకు మాట్లాడలా. డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు. ఇంత ఆధారాలు విత్ వీళ్ళు చేశారని క్లియర్ ఎవిడెన్స్ ఉంటే సరే ఏం లేదు సార్, అతను చనిపోయాడు అనేది వాస్తవం, పాయింట్ నెంబర్ 1. చంపేశారనేది వాస్తవం, పాయింట్ నెంబర్ 2. శవం ఆల్రెడీ తగలబెట్టేశారనేది పాయింట్ నెంబర్ 3 వాస్తవం. ఆల్రెడీ బూడిద కూడా తెలియకుండా అక్కడ స్వర్గపూర్లో రికార్డులు మార్చేసి అతని వయసు 40 నుంచి 50 సంవత్సరాలు రాశారు. 7 శవాలు వచ్చినాయి. ఆ 7 శవాల్లో 40-50 సంవత్సరాల్లో ఏ బూడిదని తీసుకెళ్ళి వాళ్ళు కృష్ణానదిలో 50 నుంచి 62 రాసేసారు, 50 to 60 అని రాశారు కదా. సో ఇప్పుడు అంతే 4 బూడిద కూడా దొరకదు అనేది క్లియర్. 5 సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. హోటల్ రూమ్లో సీసీ ఫుటేజ్ లేదు. మొత్తం 1 yearకి సంబంధించింది డిలీట్ చేయించారు ఇక్కడ కృష్ణలంక పిఎస్లో. అదేవిధంగా చూస్తే అక్కడ హోటల్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదని రాశారు. మరి ఇక్కడ క్లియర్ గా ఇన్ని ఆధారాలన్నీ చెరిపేసిన తర్వాత ఈ కేసు ఎలా నిలబడుతుంది వాళ్ళ దృష్టిలో? అంటే 4 రోజులు ఒక సిఐనో ఇంకొక 2 తూతు మంత్రంగా అట్లా పెట్టేసి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూడండి, అతను 5 రోజుల పాటు ఇక్కడే ఉన్నా అంటే ఆధారాలు ఇంకేమైనా ఉంటే చెరిపేసుకోరా బాబు, తొందరగా బయట నుంచి ప్రజలు వస్తుంది. నీ అభిమానులు ఎన్ని రోజులు ధర్నాలు చేస్తారు ఇక్కడ, నీ అసోసియేషన్ ఆ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది పట్టుకొని వచ్చాం అని చెప్పి పక్క మొత్తం చెరిపేశామండి. సిపి గారు మీకేం ప్రాబ్లం లేదు, మొత్తం ఎవరికి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ఎవరికి ప్రాబ్లం లేదు, మొత్తం తీసాం అని చెప్పి వచ్చినాక మ్యూట్ చేశారా జనార్దన్ రెడ్డి గారిది? లేదు, ఆడియో ఉంది, వాళ్ళు మ్యూట్ చేస్తారు. అది హలో సార్ ఈశ్వర్ గారు, ఒక్కటి చెప్పాలి, మీరు రాసి పెట్టుకోండి. నాగరాజు గారు ఈ కేసు అంతా ట్రైల్ అయిపోయినాక ఆయన ఆల్ బ్యాక్ వేజెస్ కోట్ల రూపాయలు బ్యాక్ వేజెస్ తో పాటు ఏసీపీ గానో డీసీపీ గానో ప్రమోషన్ తోటి ఆయన వచ్చి జాయిన్ అవుతాడు, విజయవాడలో జాయిన్ అవుతాడు, రాసి పెట్టుకోండి. రైట్. ఎందుకంటే ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ పక్కన పెట్టుకొని అరెస్ట్ చేయకుండా 5 రోజులు అవకాశం ఇచ్చి ఈ రోజు సీసీ ఫుటేజ్ లేవని చెప్పి వాళ్ళ పేపర్లోనే రాసుకుంటున్నారంటే ఇంతకంటే అటవిక పాలన ఏ దేశంలో ఉంటుందా? రైట్. ఒక పాయింట్ అయితే క్లియర్ సార్, ఇది ఒక సాయికృష్ణ ఒక్కడే లాకప్ డెత్ కాల. ఎందుకంటే సాయికృష్ణ ఒక్కడే లాకప్ డెత్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అయ్యుండుంటే 4 రోజులు సీసీ ఫుటేజే డిలీట్ చేసేవాళ్ళు. ఎందుకు? అతను కోర్టు అడిగింది మే 1 నుంచి జూన్ 1 వరకే. ఆ నెలల్లో కోతులో లేదంటే కుక్కలో లేకపోతే ఎలికలో ఆ నెల వరకు ఎక్కువ వచ్చినాయండి విజయవాడలో, మొత్తం పోయింది లేదంటే టెంపరీగా ఆగిపోయిందని చూపించేవాళ్ళు. సంవత్సరం డేటా డిలీట్ చేశారంటే ఆ మొత్తం కానీ బ్యాక్కి వెళ్ళి చూస్తే, ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ నాగరాజు అనేటటువంటి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా సార్, నాగరాజు కదా అతను,
మన క్రాంతికుమార్. ఎంఆర్పిఎస్ కి సంబంధించిన క్రాంతికుమార్ ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి క్రాంతికుమార్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా, ఇతను వేధింపులు తట్టుకోలేకని. ఇంకొక అమ్మాయి ఎవరో కూడా సూసైడ్ చేసుకుందని చెప్పి ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్తా ఉన్నారు కదా. సో అలాంటి కేసులు ఒక 10 ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో 10 ఉన్నాయి అంటే మొత్తం బయటకు వస్తుంది సీసీ ఫుటేజ్. అందుకని ఏ కేసు రాకుండా ముందు జాగ్రత్తగా మొత్తం డిలీట్ చేసి పడేశారు.